నమస్కారం. న్యూస్ 9 తెలుగు వార్తలకి స్వాగతం. నగర నడిబొడ్డున మానవత్వం మంటగలిసింది. విలాసవంతమైన మాల్స్ వెనుక దాగి ఉన్న క్రూరత్వం బయటపడింది. పనిచేసే చోట ప్రాణం పోతే కనీసం ఆసుపత్రికి తరలించకుండా రోడ్డు మీద పడేసిన అవమానీయ ఘటన పంచగుట్ట పిఎస్ పరిధిలో కలకలం రేపుతుంది. ఎర్రమంచల్ పీవీఆర్ నెక్స్ట్ గలీరియా మెట్రో మాల్ యాజమాన్య నిర్లక్ష్యం ఒక నిరుపేద కుటుంబంలో చీకటి నింపింది. అసలు ఏం జరిగింది? నిరుపేద కార్మికుడి మృతికి కారణమెవరు? ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని అత్యంత రద్దీగా ఉండే ఎర్రమంచల్ పీవీఆర్ మాల్ అది వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం. కానీ అక్కడ పనిచేసే కార్మికుడి ప్రాణానికి మాత్రం కనీస విలువ లేకుండా పోయింది. సతీష్ అనే కార్మికుడు విధి నిర్వహణలో ఉండగా అస్వస్థతకు గురైతే కాపాడాల్సిన యాజమాన్యం కనికరం లేకుండా ప్రవర్తించింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సతీష్ మాల్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించాల్సింది పోయి మాల్ సిబ్బంది అత్యంత దారుణంగా వ్యవహరించారు. కనీసం ప్రాథమిక చికిత్స అందించకుండా గేటు బయట పడేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నా భర్తకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది పోయి కుక్కలాగా గేటు బయట పడేశారు, మాకు అన్యాయం చేశారు అంటూ మృతుడి భార్య రోదనలు మిన్నంటాయి. రంగంలోకి దిగిన బంధువులు, పీవీఆర్ మాల్ వద్ద ఉద్రిక్తత. ఒక ఎంప్లాయీ మీకు కూడా ఒక రిలేషన్ ఉంటది, మీ ఫ్యామిలీ పీవీఆర్ ఫ్యామిలీలో అతను కూడా ఒక మెంబర్. అట్లాంటి వ్యక్తికి ఏమన్నా అయితే ఒక హౌస్ కీపింగ్ బాయ్ని వామిటింగ్స్ అయినండి బాగాలేదు అనుకున్నాండి తీసుకుపోయి ఎవరైనా గేట్ బయట వేస్తారా సార్? ఇదా మీ మానవత్వం? మమ్మల్ని అంబులెన్స్లో పెట్టుకున్న వాళ్ళని మమ్మల్ని మానవత్వం అని అడుగుతున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు, నా బాబుకి ఇంత ఉన్నారు సార్. నా పిల్లలు నేనేం ఏం చేసుకొని నేను బతకాలి చెప్పండి? నువ్వు పనికి సూటబుల్ కావాలి, అరువులో కావాలి, ఎలాగొట్టినా కానీ పర్వాలేదు సార్. మాకు ఎంత బాగుంది అంటే అంత బాగుంది సార్. మీరు అర్థం చేసుకోండి. నీకు పని వల్ల పని ఒత్తిడే అడ్మిట్ చేసి డబ్బులు అడ్మిట్ చేసినామంటే మేము వచ్చి బిల్లు కట్టుకునేటప్పుడు పని ఒత్తిడి ఒక్కళ్ళని పెట్టాలి, ఇద్దరు పెట్టాలి, మెయింటైన్ చేయాలి. ఒక గేటు బయట బాధితునికి న్యాయం చేయాలి, బాధితునికి న్యాయం చేయాలి. డౌన్ డౌన్ పీవీఆర్, డౌన్ డౌన్ పీవీఆర్. యజమాన్యంపై చర్యలంటే తీసుకోవాలి, యజమాన్యంపై చర్యలంటే తీసుకోవాలి. పీవీఆర్ నెక్స్ట్ యజమాన్యం మండి వైఖరి. డౌన్ డౌన్ పీవీఆర్. సతీష్ మరణ వార్త తెలియగానే అతని బంధువులు, కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో ఎర్రమంచిల్ పీవీఆర్ మాల్ వద్దకు చేరుకున్నారు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే సతీష్ ప్రాణాలు కోల్పోయాడని మృతదేహంతో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పీవీఆర్ మేనేజ్మెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి భారీ పరిహారం చెల్లించాలి. తక్షణమే బాధ్యులను అరెస్ట్ చేయాలి. మాల్ గేట్ల వద్ద నిరసనకారుల నినాదాలతో ఆ ప్రాంతం పోరెత్తిపోయింది. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కార్మికుడు మాల్ ప్రాంగణంలోనే కుప్పకూలిపోతే కనీసం సీసీటీవీ విజువల్స్ చూడకుండా, అంబులెన్స్ ని పిలవకుండా రోడ్డు మీద పడేయడం వెనుక ఉన్న మర్మమేంటి? కార్పొరేట్ సంస్థలకు లాభాలే తప్ప ప్రాణాలు ముఖ్యం కాదా అన్న ప్రశ్నలు ఇప్పుడు పబ్లిక్ నుంచి వినిపిస్తున్నాయి. సతీష్ మృతికి కారణమైన వారిని కాపాడే ప్రయత్నం జరుగుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పంచగుట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పీవీఆర్ యాజమాన్యం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది? బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా ఈ కేసు కూడా కాలక్రమేణా మరుగున పడిపోతుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా నగర నడిబొడ్డున జరిగిన ఈ అవమానీయ ఘటన నాగరిక సమాజానికి ఒక మాయని మచ్చ. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.